హాయ్ గైస్, ఈరోజు వీడియోలో మనం కంపానియన్ అనే మూవీ ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం. ఇదొక సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ. మీరు ఈ మూవీని చూడాలి అనుకుంటే ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది, చూసేయండి. మూవీలోకి వెళ్ళబోయే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ గైస్, మీరు ఈ వీడియో అంతా చూశాక మీకు కానీ మా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ మూవీ మీద మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి. ఇక లేట్ చేయకుండా మనం మూవీలోకి వెళ్ళిపోదాం. ఓపెన్ చేస్తే జాష్ తన గర్ల్ ఫ్రెండ్ ఐరిస్ని తీసుకుని సిటీకి దూరంగా ఉన్న ఒక లేక్ హౌస్ దగ్గరికి బయలుదేరతాడు. మరోపక్క జాష్ ఫ్రెండ్స్ అందరూ ఆల్రెడీ లేక్ హౌస్ని చేరుకుని ఉంటారు. జాష్, ఐరిస్ సరదాగా మాట్లాడుకుంటూ కొంచెం సేపటి తర్వాత లేక్ హౌస్కి రీచ్ అవుతారు. క్యాట్ వారిద్దరిని పలకరించి లోపలికి ఇన్వైట్ చేస్తుంది. వీరంతా జస్ట్ ఒక వెకేషన్లో భాగంగా సరదాగా ఇలా లేక్ హౌస్కి వస్తారు. చాలా దూరం నుంచి ప్రయాణం చేసి రావడంతో ఐరిస్ స్నానం చేసి ఫ్రెష్ అప్ అవుద్ది. ఈ లేక్ హౌస్ అండ్ లేక్ హౌస్ చుట్టూ ఉన్న ప్రాంతం అంతటికి సెర్గే అనే వ్యక్తి ఓనర్. క్యాట్, సెర్గే రిలేషన్లో ఉంటారు. రిలేషన్ అంటే పెద్ద రిలేషన్ ఏం కాదు, క్యాట్ సెర్గేకి ఐటమ్ అనమాట, జస్ట్ లైక్ ఏ ప్రాపర్టీ. సో క్యాట్ ఫ్రెండ్స్ వెకేషన్ పర్పస్ లేక్ హౌస్కి వచ్చేందుకు సెర్గే ఒప్పుకుంటాడు. కట్ చేస్తే అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని సరదాగా మాట్లాడుకుంటుంటారు. ఇలై, ప్యాట్రిక్ రిలేషన్లో ఉంటారు. వీరిద్దరిది అదో రకమైన రిలేషన్, దాన్ని మనం తప్పుపట్టలేం. ప్యాట్రిక్ ఇలైని మొదటిసారి ఎక్కడ కలిశాడో, ఏ విధంగా కలిశాడో చెప్తూ తమ మధుర జ్ఞాపకాల్ని అందరితో షేర్ చేసుకుంటాడు. డిన్నర్ కంప్లీట్ అయిన తర్వాత ఒక మంచి సాంగ్ పెట్టుకుని అందరూ హ్యాపీగా డ్యాన్స్ చేస్తారు. ఆ సమయంలో జాష్ అండ్ క్యాట్ సీక్రెట్గా చెవిలో ఏదో మాట్లాడుకుంటారు. డ్యాన్స్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత అందరూ ఎవరి రూమ్స్లోకి వాళ్ళు వెళ్ళిపోయి జాలీగా రొమాన్స్ చేసుకుని నిద్రపోతారు. మరుసటి రోజు ఉదయం వాతావరణం చాలా అందంగా ఉండడంతో లేక్ దగ్గరికి వెళ్ళి సరదాగా ఎంజాయ్ చేద్దామని జాష్ ఐరిస్తో అంటాడు. అందుకు ఐరిస్ ఒప్పుకొని నీట్గా రెడీ అవుద్ది. కానీ జాష్ ఐరిస్తో, నాకు కాస్త హ్యాంగ్ ఓవర్గా ఉంది, నాకు కొంచెం రెస్ట్ కావాలి, సో నువ్వు ఒక్కదానివే లేక్ దగ్గరికి వెళ్ళి ప్రశాంతంగా గడిపిరా అని అంటాడు. అదేంటి, లేక్ దగ్గరికి వెళ్దామని నువ్వే కదా ప్లాన్ చేసింది, అలాంటిది నువ్వే రాకపోతే ఎలా అని ఐరిస్ అంటది. హ్యాంగ్ ఓవర్ లేకపోయింటే నేను కూడా వచ్చేవాడిని, నువ్వెలాగూ రెడీ అయ్యావు కదా, నా వల్ల ప్లాన్ పాడవడం ఎందుకు, నువ్వు ప్రశాంతంగా గడిపిరా అని జాష్ అంటాడు. అలాగైతే సరే అని ఐరిస్ జాష్కి ఒక ముద్దిచ్చి లేక్ దగ్గరికి బయలుదేరిద్ది. ఐరిస్ లేక్ దగ్గరికి వెళ్ళగానే జాష్ ఒక పెన్ డ్రైవ్ని తన మొబైల్కి కనెక్ట్ చేస్తాడు. ఐరిస్ పీస్ఫుల్గా నేచర్ని ఎంజాయ్ చేస్తూ క్యాజువల్గా తన పాకెట్లో చేయి పెట్టిద్ది. తీరా చూస్తే తన పాకెట్లో ఒక చిన్న కత్తి ఉంటుంది. అసలు ఈ కత్తి నా పాకెట్లోకి ఎలా వచ్చిందని అనుకుంటూ ఐరిస్ ఆ కత్తి వైపు అలాగే చూస్తుంటుంది. సరిగ్గా అదే సమయంలో సెర్గే కూడా లేక్ దగ్గరికి వస్తాడు. సెర్గే ఐరిస్కి గుడ్ మార్నింగ్ చెప్పి ప్రశాంతంగా బెంచ్ మీద పడుకుంటాడు. సెర్గేతో ఐరిస్కి అంతగా పరిచయం ఉండదు. సో తను కాస్త అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యి అక్కడి నుంచి జాష్ దగ్గరికి వెళ్లేందుకు సిద్ధమవుద్ది. సెర్గే ఐరిస్ని ఆపి, ఎందుకు అప్పుడే వెళ్ళిపోతున్నావు, నాకు కాస్త కంపెనీ ఇవ్వచ్చు కదా అని అంటాడు. సరే అలాగే అని ఐరిస్ అక్కడే కూర్చుంటుంది. సెర్గే ఐరిస్కి లోషన్ ఇచ్చి, నా చేతులు వెనకదాకా అందడం లేదు, నువ్వు కాస్త నా వీప్ మీద లోషన్ రాయి అని ఐరిస్తో అంటాడు. వీడేంట్రా ఇలా చెప్తున్నాడని ఐరిస్ కాస్త అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుద్ది. కానీ తను నో చెప్పలేక సెర్గే వీపుపై లోషన్ రాయడం మొదలుపెట్టిద్ది. ఇక ఇదే సరైన సమయమని సెర్గే ఐరిస్ చేతిని పట్టుకుని తనతో రొమాన్స్ చేసేందుకు ట్రై చేస్తాడు. నువ్వు ఇందుకే కదా తయారైంది, నువ్వు లేక్ దగ్గర ఉన్నావని చెప్పి నన్నిక్కడికి పంపించింది కేటే అని అంటూ సెర్గే ఐరిస్ షోల్డర్పై కిస్ చేస్తాడు. తను నో అని అంటున్నా కూడా సెర్గే తన మాటల్ని పట్టించుకోకుండా తనని అలాగే కిస్ చేస్తుంటాడు. ఇక ఐరిస్ కోపంతో పక్కనే ఉన్న వైన్ బాటిల్ని తీసుకుని సెర్గే తలపై బలంగా కొట్టిద్ది. ఏంటే నన్నే కొడతావా అని అంటూ సెర్గే ఐరిస్ని కింద పడేసి తన గొంతు నులిమేస్తుంటాడు. అప్పుడు ఐరిస్ తన ప్రాణాల్ని కాపాడుకునేందుకు తన పాకెట్లో ఉన్న చిన్నపాటి కత్తిని బయటకు తీసి సెర్గే గొంతుకి గుచ్చుద్ది. దాంతో తను రక్తం కారుకుని చనిపోతాడు. కట్ చేస్తే ఫ్రెండ్స్ అందరూ సరదాగా ఇంట్లో మాట్లాడుకుంటుండగా రక్తంతో నిండిన దేహంతో ఐరిస్ ఇంట్లోకి అడుగుపెట్టిద్ది. ఐరిస్ అవతారాన్ని చూసిన వారందరూ ఒక్కసారిగా భయపడిపోతారు. అసలేం జరిగింది, నువ్వెందుకు ఇలా రక్తంతో ఉన్నావని జాష్ ఐరిస్ని అడుగుతాడు. అప్పుడు ఐరిస్ జరిగిన విషయమంతా జాష్కి వివరంగా చెప్పి, వాడు నా మీద పడి నా గొంతు పిసికి చంపేందుకు ప్రయత్నించాడు, ఒకవేళ నేను చనిపోతే నేను నిన్ను ఎప్పటికీ చూడలేను కదా, అందుకే నేను వాణ్ణి చంపేశా అని అంటూ ఐరిస్ బాగా టెన్షన్ పడిపోతుంటుంది. జాష్ తన టెన్షన్ని చూడలేక ఐరిస్ గో టు స్లీప్ అని అంటాడు. దాంతో ఐరిస్ వెంటనే నిద్రలోకి వెళ్ళిపోద్ది. కట్ చేస్తే ఐరిస్ని కుర్చీలో కూర్చోపెట్టి తన కాళ్ళు చేతుల్ని తాళ్లతో కట్టేస్తారు. అసలు ఇది ఎలా జరిగింది, ఈ రోబోట్స్ మనుషులకి ఎటువంటి హాని కలిగించవు కదా అని ఇలై జాష్తో అంటాడు. మేబీ తన సిస్టంలో గ్లిచ్ వచ్చుంటుంది, అందుకే తను సెర్గైపై దాడి చేసిందని జాష్ అంటాడు. అంటే నిజానికి ఐరిస్ మనిషి కాదు, తనొక రోబోట్ అన్నమాట. ప్రస్తుతం ఐరిస్ యొక్క సిస్టంలో గ్లిచ్ రావడంతో జరిగిన మర్డర్ గురించి పోలీసులకు విషయం చెప్పాలని అందరూ డిసైడ్ అవుతారు. నువ్వు బయటికెళ్ళి పోలీసులకి ఫోన్ చేయి, అంతలోపు నేను ఐరిస్తో చివరిసారిగా మాట్లాడతానని జాష్ ఇలైతో అంటాడు.
సో ఇలై బయటికి వెళ్ళిన తర్వాత ఐరిస్ వేకప్ అని అనగానే ఐరిస్ మెలకువలోకి వస్తుంది. నన్నెందుకు ఇలా తాళ్లతో బంధించారు, నేను నిజంగా తనని కావాలని చంపలేదు, అదంతా సెల్ఫ్ డిఫెన్స్లో అలా జరిగిపోయిందని అంటూ ఐరిస్ బాగా టెన్షన్ పడిపోతుంటుంది. అప్పుడు జాష్, నువ్వు చెప్పేది నిజమేలే, నువ్వెలాగూ అబద్ధాలు కూడా చెప్పలేవు, ఎందుకంటే నువ్వు మనిషివి కాదు, రోబోట్వి అని ఐరిస్తో అంటాడు. నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు, నేను రోబోట్ ఏంటి అని ఐరిస్ షాక్ అయిపోద్ది. అంటే నిజానికి తనకు రోబోట్ అన్న విషయం ఐరిస్కి అస్సలు తెలీదు. నేను మనిషినేగా, మనమిద్దరం మొదటిసారి గ్రాసరీ స్టోర్లో మీట్ అయ్యాం, నేను 2 సార్లు జపాన్కి కూడా వెళ్ళొచ్చా, నాకు చాలా జ్ఞాపకాలు గుర్తున్నాయని ఐరిస్ అంటది. అప్పుడు జాష్, నీ మైండ్లో ఉన్న మెమొరీస్ అన్నీ కేవలం ప్రోగ్రామ్స్ మాత్రమే, అవేవి నిజంగా జరగలేదు, అసలు మనిద్దరం మొదటిసారి ఎలా మీట్ అయ్యామో చెప్పనా అని జాష్ అంటాడు. ఇప్పుడు స్టోరీ కాస్త వెనక్కి వెళ్తుంది. ఎంపథిక్స్ అనే రోబోటిక్ కంపెనీ హ్యూమన్ కంపానియన్ రోబోట్స్ని తయారు చేస్తుంటుంది. వాళ్ళ దగ్గర నుంచే ఐరిస్ అనే రోబోట్ని జాష్ పర్చేస్ చేస్తాడు. ఈ రోబోట్స్ యొక్క ఫీచర్స్ ఏంటంటే ఇవి మనిషి ఫీల్ అయ్యే ప్రతి ఒక్క ఎమోషన్ని ఫీల్ అవ్వగలవు, లైక్ సాడ్నెస్, డిప్రెషన్, హ్యాపీ, యాంగర్, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ రోబోట్స్కి తాము రోబోట్స్ అన్న విషయం అసలు తెలీదు. ఎంపథిక్స్ ఏజెంట్ జాష్ యొక్క మొబైల్ని ఐరిస్కి సింక్ చేస్తాడు. సో జాష్ తన మొబైల్ ద్వారా ఐరిస్ని కంట్రోల్ చేయగలడు. నిజానికి ఈ రోబోట్స్ చాలా తెలివైనవి, కానీ గవర్నమెంట్ యొక్క రెగ్యులేషన్స్ ప్రకారం రోబోట్స్కి ఎక్కువ తెలివి ఉండకూడదన్న ఉద్దేశంతో ఎంపథిక్స్ తమ రోబోట్స్ యొక్క తెలివిని చాలా వరకు తగ్గించేస్తుంది. బట్ యూజర్స్ ఎవరైనా వాటి తెలివిని పెంచాలన్నా లేక తగ్గించాలన్నా సరే తమ రోబోటిక్ యాప్ ద్వారా సెట్టింగ్స్ చేంజ్ చేయొచ్చు. కేవలం తెలివిని మాత్రమే కాదు, రోబోట్ యొక్క కోపాన్ని, అది మాట్లాడే భాషని, అలాగే దాని వాయిస్ని, ఇలా చాలా రకాల సెట్టింగ్స్ అనేవి యూజర్ తన మొబైల్ ద్వారా చేంజ్ చేసుకోవచ్చు. రోబోట్ బూటప్ అయిన తర్వాత అది ఎలా అయితే చెప్తుందో నువ్వు అలాగే తను చెప్పిన స్టెప్స్ని ఫాలో అవ్వు, దాంతో మీ ఇద్దరి మధ్య లవ్ లింక్ ఏర్పడిద్దని చెప్పి ఎంపథిక్స్ ఏజెంట్స్ జాష్ దగ్గర నుంచి వెళ్ళిపోతారు. కొంచెం సేపటి తర్వాత ఐరిస్ బూటప్ అయ్యి కళ్ళు తెరుస్తుంది. అప్పుడు అది జాష్తో, నా ముందుకొచ్చి నీ పేరు చెప్పు అని అంటది. సో జాష్ ఐరిస్ వైపు చూస్తూ తన పేరు చెప్తాడు. ఇక వారిద్దరూ మొదటిసారి గ్రాసరీ స్టోర్లో మీట్ అయినట్టుగా, అప్పటి నుంచి వారిద్దరూ రిలేషన్లో ఉన్నట్టుగా ఐరిస్ మైండ్లో ఒక మెమరీ క్రియేట్ అవుద్ది. అలా జాష్ ఐరిస్ల మధ్య లవ్ లింక్ ఏర్పడిద్ది. లవ్ లింక్ ఏర్పడమే ఆలస్యం, జాష్ ఐరిస్ని బెడ్రూమ్లోకి తీసుకెళ్లి తనతో రొమాన్స్ చేస్తాడు. కట్ చేస్తే స్టోరీ ప్రజెంట్కి వస్తుంది. అంటే నేను నిజంగా ఒక రోబోట్నా అని ఐరిస్ షాక్ అయిపోద్ది. సరే నేను రోబోట్ అయినా పర్లేదు, మనిద్దరం ఎప్పటికీ ఇలానే కలుసుందామని ఐరిస్ అంటది. ఆ సమయంలో క్యాట్ అప్స్టేర్స్ నుంచి కిందకొచ్చి, ఏంటి దాన్ని ఇంకా షట్ డౌన్ చేయలేదా అని జాష్తో అంటది. నన్ను షట్ డౌన్ చేయడం ఏంటని ఐరిస్ కాస్త టెన్షన్గా ఫీల్ అవుద్ది. అప్పుడు జాష్ క్యాట్ని పక్కకి తీసుకెళ్ళి, నేను తనకి గుడ్ బై చెప్పేందుకే ఇలా కాసేపు తనతో మాట్లాడుతున్నా, ఇక మన ప్లాన్ ప్రకారం దాన్ని షట్ డౌన్ చేసేస్తాలే అని జాష్ అంటాడు. కానీ అప్పటికే జాష్ యొక్క బిహేవియర్ మీద ఐరిస్కి కాస్త డౌట్ వచ్చి ఎలాగైనా సరే వాళ్ళ దగ్గర నుంచి పారిపోవాలని డిసైడ్ అవుద్ది. లక్కీగా పక్కనే ఒక కత్తి కనిపించడంతో ఐరిస్ ఆ కత్తిని అందుకుని తన కాళ్ళు చేతులకున్న తాళ్ళని కట్ చేసుకుంటది. సరిగ్గా అదే సమయంలో ఐరిస్ని షట్ డౌన్ చేసేందుకు జాష్ తన దగ్గరకు వస్తాడు. అప్పుడు ఐరిస్ జాష్ గొంతు మీద పంచిచ్చి వెంటనే అక్కడి నుంచి అడవిలోకి పారిపోద్ది. పోతూ పోతూ జాష్ మొబైల్ని కూడా తన వెంట తీసుకెళ్తుంది. కట్ చేస్తే ఇలై, జాష్, క్యాట్, ప్యాట్రిక్ ఒక మీటింగ్ పెట్టుకుంటారు. అసలు మ్యాటర్ ఏంటంటే సెర్గై రిచ్ పర్సన్ కదా, సో తన దగ్గరున్న డబ్బుల మీద జాష్, క్యాట్ల కన్ను పడుద్ది. కాబట్టి ఎలాగైనా సరే ఐరిస్ ద్వారా సెర్గైని చంపేసి ఆ తర్వాత సెర్గై డబ్బంతటిని తమ స్వాధీనం చేసుకోవాలని జాష్ అండ్ క్యాట్ ప్లాన్ వేసుకుంటారు. ఈ వెకేషన్ కూడా తమ ప్లాన్లో భాగమే. ఇంతకుముందు ఐరిస్ లేక్ దగ్గరికి వెళ్ళగానే జాష్ తన మొబైల్కి ఒక పెన్ డ్రైవ్ కనెక్ట్ చేస్తాడు కదా. జాష్ ఆ పెన్ డ్రైవ్ ద్వారా ఐరిస్ యొక్క ప్రోగ్రామ్స్ని కొద్దిగా చేంజ్ చేస్తాడు. అంటే మనుషులపై దాడి చేసే విధంగా అన్నమాట. అందుకనే తను సెర్గైని చంపడం జరిగిద్ది. ఇప్పుడు ఈ విషయాలన్నింటినీ జాష్, ఇలై, ప్యాట్రిక్లకి చెప్తాడు. అంటే జాష్, క్యాట్ల ప్లాన్ గురించి ఇలై, ప్యాట్రిక్లకి ఇప్పటి వరకు తెలియదన్నమాట. ప్రస్తుతం ఐరిస్ తమ దగ్గర నుంచి పారిపోయింది కదా. ఐరిస్ యొక్క ప్రోగ్రామ్స్ని జాష్ చేంజ్ చేసిన విషయం ఎంపథిక్స్కి గనక తెలిస్తే చాలా పెద్ద ప్రాబ్లం అవుద్ది. సో ఎలాగైనా సరే ఐరిస్ని వీలైనంత త్వరగా పట్టుకొని తన మైండ్లో ఉన్న మెమొరీస్ అన్నీ ఎరేస్ చేసి తనని వెంటనే షట్ డౌన్ చేసేయాలని జాష్ అంటాడు. సెర్గే దగ్గర $12 మిలియన్ ఉన్నాయి. ఐరిస్ని షట్ డౌన్ చేసిన తర్వాత మనమందరం ఆ డబ్బుల్ని సమానంగా పంచుకుందామని జాష్ అండ్ క్యాట్ అనడంతో అందుకు ఇలై కూడా ఒప్పుకుంటాడు. ఇక వాళ్ళు నలుగురు ఐరిస్ని పట్టుకునేందుకు అడవిలోకి వెళ్తారు. జాష్, క్యాట్ ఒకవైపు, ఇలై, ప్యాట్రిక్ మరోవైపు వెళ్ళి ఐరిస్ని వెతుకుతుంటారు. ఆ సమయంలో ఐరిస్ జాష్ మొబైల్ని అన్లాక్ చేసి అందులోని రోబోటిక్ యాప్ని ఓపెన్ చేస్తుంది. నిజానికి జాష్ ఐరిస్ యొక్క ఇంటెలిజెన్స్ని 40% వరకే ఉంచుతాడు. ఇప్పుడు ఐరిస్ అది గమనించి తన ఇంటెలిజెన్స్ని 100% పెంచేసుకుంటుంది. ఐరిస్ తన 100% తెలివితో ఒక మంచి ప్లాన్ ఆలోచిస్తుంది. తన ప్లాన్ ప్రకారం తిరిగి లేక్ హౌస్ దగ్గరికి వెళ్ళి అక్కడున్న జాష్ కార్ ద్వారా ఎవరికీ చిక్కకుండా వెంటనే సిటీలోకి వెళ్ళిపోవాలని ఐరిస్ డిసైడ్ అవుద్ది.
సో తను నడుచుకుంటూ లేక్ హౌస్ దగ్గరికి వస్తుంటది. మార్గం మధ్యలో ఇలై ప్యాట్రిక్లు కనిపించడంతో ఐరిస్ వెంటనే ఒక చెట్టు వెనకాల దాక్కుంటది. ఇలై ప్యాట్రిక్ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఐరిస్ కోసం వెతుకుతుంటారు. ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే ఐరిస్ లాగానే ప్యాట్రిక్ కూడా రోబో అన్నమాట. జాష్ లాగానే ఇలై కూడా ఎంపథిక్స్ రోబోటిక్ కంపెనీ నుంచి ప్యాట్రిక్ని పర్చేస్ చేస్తాడు. అయితే తను రోబోట్ అన్న విషయం ప్యాట్రిక్కి తెలియదులే అని ఇలై అనుకుంటుంటాడు. కానీ ప్యాట్రిక్కి తనకు రోబోట్ అన్న విషయం చాలా కాలం క్రితమే తెలుసు. ఇప్పుడు ఈ విషయాన్ని ప్యాట్రిక్ ఇలైకి చెప్తాడు. నువ్వు రోబోట్ అన్న విషయం నీకెలా తెలిసిందని ఇలై షాక్ అయిపోతాడు. దానికి ప్యాట్రిక్, నేను చాలా కాలం నుంచి ప్రతి సిచ్యువేషన్ని అబ్జర్వ్ చేస్తున్నా. అప్పుడే నాకు తెలిసింది నేను మనిషి కాదు రోబోట్ అని. అయినా సరే నేను నిన్ను ప్రేమిస్తూనే ఉన్నానని ఇలైతో అంటాడు. తను మనిషి కాదు రోబోట్ అని తెలిసిన తర్వాత ప్యాట్రిక్ చాలా బాధపడతాడు. కానీ తను తన ఫేట్ని అంగీకరించి ఇలైని ప్రేమిస్తూనే ఉంటాడు. నా మీద నీకింత ప్రేముందా అని ఇలై చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలా వాళ్ళిద్దరూ కిస్ చేసుకోవడం మొదలు పెడతారు. సరిగ్గా అదే సమయంలో ఐరిస్ దగ్గరున్న జాష్ మొబైల్ వైబ్రేట్ అవుద్ది. ఇలై ప్యాట్రిక్లకి ఆ వైబ్రేషన్ వినిపించడంతో ఐరిస్ వెంటనే చెట్టు వెనకాల నుంచి పరుగు తీస్తుంది. తనని పట్టుకునేందుకు ఇలై కూడా పరుగు తీస్తాడు. చివరికి ఇలై ఐరిస్ని పట్టుకుంటాడు. కానీ వాళ్ళ మధ్య జరిగిన తోపులాటలో పొరపాటున ఐరిస్ చేతిలో ఇలై చనిపోతాడు. అప్పుడే జాష్, క్యాట్ కూడా ఐరిస్ దగ్గరికి వస్తారు. వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకునేందుకు ఐరిస్ వెంటనే లేక్ హౌస్ దగ్గరికి పరుగు తీస్తుంది. తనని పట్టుకునేందుకు జాష్ తన వెంట పడతాడు. కానీ తను జాష్కి చిక్కకుండా సక్సెస్ఫుల్గా లేక్ హౌస్కి చేరుకొని అక్కడున్న జాష్ కార్ ఎక్కి వెంటనే మెయిన్ రోడ్ మీదకి చేరుకుంటుంది. అప్పుడు జాష్ తెలివిగా ఆలోచించి లేక్ హౌస్లోని సెర్గే మొబైల్ని తీసుకుని తన కార్ దొంగతనానికి గురైందని రిపోర్ట్ చేస్తాడు. జాష్ దగ్గర ఉన్నది ఆటోమేటిక్ కార్ అన్నమాట. సో తన కార్ దొంగతనానికి గురైందని రిపోర్ట్ చేయగానే ఐరిస్ ప్రయాణిస్తున్న జాష్ కార్ దానంతటా అదే ఆగిపోద్ది. అండ్ డోర్స్ కూడా ఆటోమేటిక్గా లాక్ అవుతాయి. ఇదేంటి ఇలాంటి సిచ్యువేషన్లో హ్యాండ్ ఇచ్చిందని ఐరిస్ ఫ్రస్ట్రేట్గా ఫీల్ అవుద్ది. కట్ చేస్తే జాష్ ఇలై డెడ్ బాడీ దగ్గరకు వస్తాడు. ఇలై చనిపోవడంతో ప్యాట్రిక్ బాధగా మౌనంతో నిండిపోతాడు. అప్పుడు జాష్ తెలివిగా ప్యాట్రిక్ యొక్క సిస్టమ్ని రీసెట్ చేసి తనతో లవ్ లింక్ కనెక్ట్ అయ్యేలా చేస్తాడు. దాంతో జాష్, ప్యాట్రిక్లు హెలోవిన్ పార్టీలో మొదటిసారి మీట్ అయినట్టు, అప్పటి నుంచి వారిద్దరూ రిలేషన్లో ఉన్నట్టుగా ప్యాట్రిక్ మైండ్లో ఒక మెమొరీ క్రియేట్ అవుద్ది. అలా ప్యాట్రిక్ ఇలైని మర్చిపోయి జాష్ని ప్రేమించడం మొదలు పెడతాడు. ఇక జాష్ ప్యాట్రిక్ యొక్క అగ్రెషన్ని 100% పెంచేసి ఎలాగైనా సరే ఐరిస్ని నా దగ్గరికి తీసుకునిరా అని ఆర్డర్ వేస్తాడు. కట్ చేస్తే కార్ అద్దాలని పగలగొడుతూ ఐరిస్ కారులోంచి బయటికి వస్తుండగా సరిగ్గా అదే సమయంలో షెరీఫ్ మెయిన్ రోడ్పై వెళ్తుంటాడు. షెరీఫ్ ఐరిస్ని చూసి ఏంటి ఈ అమ్మాయి ఇలా బిహేవ్ చేస్తుందని అనుకుంటాడు. సో తను ఐరిస్ దగ్గరికి వచ్చి మీరు ఎక్కడి నుంచి వస్తున్నారని క్వశ్చన్ చేస్తాడు. ఐరిస్ రోబోట్ కదా, సో తను అబద్ధం చెప్పలేక నేను సెర్గే ఇంటి నుంచి వస్తున్నానని షెరీఫ్తో అంటది. దానికి షెరీఫ్, ఓ సెర్గే ఇంటి నుంచా, ఇంతకీ సెర్గే ఎలా ఉన్నాడని పరామర్శిస్తాడు. సెర్గే ఇంతకు ముందే చనిపోయాడు, నేనే తనని కత్తితో పొడిచి చంపేశా అని ఐరిస్ అంటది. ఇంకేముంది, షెరీఫ్ ఐరిస్కి గన్ పాయింట్ చేసి తనని వెంటనే లొంగిపోమ్మని బెదిరిస్తాడు. కానీ ఆ సమయంలో ప్యాట్రిక్ అక్కడికి చేరుకొని షెరీఫ్ని చంపేస్తాడు. ప్యాట్రిక్ నుంచి తప్పించుకునేందుకు ఐరిస్ ప్రయత్నిస్తుంది. కానీ ప్యాట్రిక్ తెలివిగా ఐరిస్ పవర్ని ఆఫ్ చేస్తాడు. ఇక తను ఐరిస్ని అలాగే షెరీఫ్ డెడ్ బాడీని తీసుకుని లేక్ హౌస్ దగ్గరికి వస్తాడు. ఐరిస్ని తీసుకొచ్చే ప్రయత్నంలో ప్యాట్రిక్ షెరీఫ్ని చంపేశాడని తెలిసి క్యాట్ బాగా భయపడిపోద్ది. సెర్గేని చంపేందుకు ప్లాన్ చేస్తే ఇప్పుడు సెర్గేతో పాటు ఇలై, షెరీఫ్ కూడా చనిపోయారు. ఈ టెన్షన్ భరించడం నా వల్ల కాదు, నేను నా వాటా తీసుకుని వెళ్ళిపోతున్నా అని క్యాట్ జాష్తో అంటది. మనం ఈ ప్రాబ్లం నుంచి బయటపడొచ్చు, ఇలా మధ్యలో వెళ్ళిపోతే ఎలా అని అంటున్నా కూడా క్యాట్ జాష్ మాటల్ని పట్టించుకోదు. సో జాష్ ప్యాట్రిక్ని పిలిచి క్యాట్ని ఆపమంటాడు. కానీ ప్యాట్రిక్ ఒక కత్తి తీసుకుని క్యాట్ని పొడి చేస్తాడు. దాంతో క్యాట్ చనిపోద్ది. ఆపమని చెప్తే చంపేశావేంట్రా అని జాష్ షాక్ అయిపోతాడు. కట్ చేస్తే జాష్ డిన్నర్ చేస్తూ ఐరిస్ వేకప్ అని అనగానే ఐరిస్ మెలకువలోకి వస్తుంది. అప్పుడు తను జాష్తో సెర్గే దగ్గరున్న డబ్బుల కోసం నువ్వే నా ప్రోగ్రామ్స్ని తారుమారు చేసి నా చేత సెర్గేని చంపించేశావు కదా అని ఐరిస్ అంటది. ఈ విషయం నీకెలా తెలిసిందని జాష్ షాక్ అవుతాడు. ఇంతకుముందు ఇలై, ప్యాట్రిక్లు అడవిలో నీ గురించి మాట్లాడుకోవడం నేను చెట్టుచాటు నుంచి విన్నానని ఐరిస్ అంటది. ఇక దీంతో మాట్లాడడం వేస్ట్ అని జాష్ ఐరిస్ యొక్క ఇంటెలిజెన్స్ని 0%కి తగ్గించేస్తాడు. తర్వాత తనొక గన్ని ఐరిస్ చేతికిచ్చి తనని తనే షూట్ చేసుకోమని చెప్తాడు. ఐరిస్కి 0% ఇంటెలిజెన్స్ ఉండడంతో జాష్ చెప్పినట్టుగానే ఐరిస్ గన్. కట్ చేస్తే ఐరిస్ డెడ్ బాడీని తీసుకెళ్లేందుకు ఇద్దరు ఎంపథిక్స్ ఏజెంట్స్ లేక్ హౌస్ దగ్గరికి వస్తారు. జాష్ వాళ్ళతో మాట్లాడుతూ నాకు క్యాట్కి మధ్య ఏదో రిలేషన్ ఉందని అనుకుని ఐరిస్ ఈ విధంగా తొందరపడిందని అబద్ధం చెప్తాడు. తన మాటలు విన్న సిద్కి జాష్పై ఎందుకో డౌట్ కలిగిద్ది. సరే, మేము తనని ల్యాబ్కి తీసుకెళ్ళి అంతా ప్రాపర్గా ఉందో లేదో తెలుసుకునేందుకు ఒకసారి తన హార్డ్ డిస్క్ని చెక్ చేస్తాం. తన మెమరీస్ అన్ని హార్డ్ డిస్క్లో సేవ్ అయి ఉంటాయని సిద్ధ్ అంటాడు. తను ఆల్రెడీ చనిపోయింది కదా, తనతో పాటు హార్డ్ డిస్క్ కూడా ఎరేజ్ అయి ఉండదా అని జాష్ అడుగుతాడు.
మా రోబోట్స్కి హార్డ్ డిస్క్ అండ్ CPU అనేవి స్టమక్ దగ్గర ఉంటాయి. తను షూట్ చేసుకుంది తల దగ్గర కదా, కాబట్టి హార్డ్ డిస్క్ ఏమీ ఎరేజ్ అయి ఉండదు. అయినా తనని రీబూట్ చేస్తే మళ్ళీ మెలకువలోకి వస్తుందని సిద్ అండ్ టెడ్డీ ఐరిస్ బాడీని వ్యాన్లోకి ఎక్కిస్తారు. వాళ్ళు గనక ఐరిస్ హార్డ్ డిస్క్ని చెక్ చేశారంటే జాష్ చేసిన ప్రతి ఘనకార్యం బయటపడిపోద్ది. సో ఎలాగైనా సరే హార్డ్ డిస్క్ని నాశనం చేయాలని జాష్ అనుకుంటాడు. కానీ అప్పటికే ఐరిస్ని రీబూట్ మోడ్లో పెట్టి సిద్ అండ్ టెడ్డీ లేక్ హౌస్ నుంచి బయలుదేరతారు. సో ఎలాగైనా సరే ఐరిస్ని తీసుకుని రమ్మని జాష్ ప్యాట్రిక్ని పంపిస్తాడు. టెడ్డీ, సిద్ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఆ జాష్ గాడు ఏదో చేయకూడని పని చేసినట్టుంది, వాడి వల్లే ఐరిస్ మాల్ ఫంక్షన్ అయింది, ఈ జనాలందరూ తమ కోరికల్ని తీర్చుకునేందుకే ఈ రోబోట్స్ని కొంటుంటారని మాట్లాడుకుంటుంటారు. సరిగ్గా అదే సమయంలో ప్యాట్రిక్ వాళ్ళ వ్యాన్కి అడ్డుగా వచ్చి సిద్ని గన్తో షూట్ చేసి చంపేస్తాడు. అది చూసిన టెడ్డీ ఒక్కసారిగా భయపడిపోయి వెంటనే వ్యాన్లోంచి దిగి అడవిలోకి పరుగు తీస్తాడు. టెడ్డీని చంపేందుకు ప్యాట్రిక్ కూడా అడవిలోకి వెళ్తాడు. ఆ సమయంలోనే రీబూట్ కూడా కంప్లీట్ అయ్యి ఐరిస్ మెలకువలోకి వస్తుంది. కట్ చేస్తే ప్యాట్రిక్ టెడ్డీని గన్తో షూట్ చేయబోతుండగా సడన్గా అక్కడికి ఐరిస్ వచ్చి ప్యాట్రిక్కి అడ్డుపడిద్ది. తను ప్యాట్రిక్తో మాట్లాడుతూ, నువ్వు ప్రేమించింది జాష్ని కాదు, నువ్వు ప్రేమించింది ఇలైని. జాష్ నీ సిస్టమ్ని రీసెట్ చేసి నిన్ను తనకి అనుకూలంగా మార్చుకున్నాడు. నా ద్వారా సెర్గేని చంపినట్టుగా నీ ద్వారా మమ్మల్ని చంపేందుకే జాష్ నిన్ను వాడుకుంటున్నాడు అని అంటూ ఐరిస్ ఇలైని ప్యాట్రిక్కి గుర్తు చేస్తుంది. దాంతో ప్యాట్రిక్కి ఇలైతో గడిపిన క్షణాలన్నీ గుర్తొస్తాయి. అండ్ ఇలై చనిపోయాడని తెలిసి ప్యాట్రిక్ కూడా చనిపోతాడు. నెక్స్ట్ సీన్లో టెడ్డీ యొక్క సహాయంతో ఐరిస్ తన సెట్టింగ్స్ని మార్చుకుని సెల్ఫ్ కంట్రోల్ రోబోగా మారిపోద్ది. అంటే ఐరిస్ని ఇక ఎవ్వరూ తన మొబైల్కి సింక్ చేయలేరు, మొబైల్ ద్వారా కంట్రోల్ చేయలేరు. ఇప్పుడు ఐరిస్ అబద్ధాలని చెప్పగలదు, అలాగే తనంతట తానుగానే మనుషులపై కూడా దాడి చేయగలదు, జస్ట్ లైక్ హ్యూమన్స్ అనమాట. కట్ చేస్తే లాకర్లో ఉన్న డబ్బంతటిని తీసుకుని లేక్ హౌస్ నుంచి వెళ్ళిపోయేందుకు జాష్ రెడీ అవుతుంటాడు. అప్పుడు ప్యాట్రిక్ వచ్చినట్టుగా సౌండ్ రావడంతో ఐరిస్ని పట్టుకున్నావా, దాని హార్డ్ డిస్క్ని పగలగొట్టి త్వరగా మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని జాష్ అంటాడు. కానీ వచ్చింది ప్యాట్రిక్ కాదు, ఐరిస్ అని తెలిసి జాష్ షాక్ అయిపోతాడు. జాష్ తన మొబైల్ ద్వారా ఐరిస్ని కంట్రోల్ చేసేందుకు ట్రై చేస్తాడు. అప్పుడు ఐరిస్ తనకి గన్ పాయింట్ చేసి, ఇక నువ్వు నన్ను కంట్రోల్ చేయలేవు, ప్రజెంట్ నేను ఒక సెల్ఫ్ కంట్రోల్ రోబోని అని అంటూ జాష్ని షూట్ చేసేందుకు ట్రై చేస్తుంది. కానీ తనకి జాష్ మీద ఉన్న ప్రేమ వల్ల ఐరిస్ జాష్ని చంపలేకపోద్ది. ఈ చిన్న లూప్ హోలే జాష్కి అడ్వాంటేజ్గా మారుద్ది. జాష్ ఐరిస్పై అటాక్ చేసి తన చేతిలోని గన్ని లాగేసుకుంటాడు. ఇక జాష్ ఐరిస్ యొక్క హార్డ్ డిస్క్ని నాశనం చేసేందుకు తన స్టమక్పై షూట్ చేయబోతుండగా ఐరిస్ వెంటనే తన పక్కనున్న బాటిల్ ఓపెనర్ని అందుకుని దాన్ని జాష్ తలకి గుచ్చుద్ది. దాంతో జాష్ చనిపోతాడు. కట్ చేస్తే ఐరిస్ ప్రశాంతంగా స్నానం చేసి నీట్గా ఫ్రెష్ అప్ అవుద్ది. ఇక తనొక కొత్త జీవితాన్ని మొదలుపెట్టేందుకు కారులో తన ప్రయాణాన్ని మొదలుపెట్టిద్ది. ఇక్కడితో మూవీ ఎండ్ అవుతుంది. మీరు ఇక్కడి వరకు వీడియోని కంటిన్యూ చేస్తూ చూశారంటే మీరు ఈ వీడియో వల్ల కాస్తన్నా ఎంటర్టైన్ అయ్యారని మేము ఫీల్ అవుతున్నాం. సో ఇక్కడి వరకు వీడియోని కంటిన్యూ చేస్తూ చూసిన వాళ్ళు డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. అండ్ అలాగే ఈ మూవీ స్టోరీ మీద మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. మనం మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.